దేవ్ ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశం కార్యక్రమంలో ఈరోజు మీరు అత్యంత కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే ఋతంబర ప్రజ్ఞ. ఋతంబర ప్రజ్ఞ ఋషులు ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం చేసినటువంటి విధానాన్ని ఋతంబర ప్రజ్ఞ అంటారు. అటువంటి కీలకమైన ఘట్టాన్ని గురించి తెలుసుకోబోయే ముందు ఒక్కసారి భగవంతుని గురించి, దేవుడిని గురించి, దేవతల గురించి సమీక్షించుకుందాం. భగవంతుడు విశ్వవ్యాపితుడు. భగవంతుడు ఒక్కడే. భగవంతుడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, ఈ విశ్వానికి అంతటికీ సృష్టికర్త భగవంతుడు కాబట్టి గౌరవ సూచకంగా ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అటువంటి భగవంతుని నుండి త్రిమూర్తులు, త్రిశక్తి స్వరూపాలు, ముక్కోటి దేవతలు, పురాణ పురుషులు, అవతార పురుషులు వెలుగులోకి వచ్చారు. అయితే త్రిమూర్తులు, త్రిశక్తి స్వరూపాలు, ముక్కోటి దేవతలు వెలుగులోకి వచ్చినటువంటి విధానం ప్రత్యేకంగా ఉంది. అదేమిటంటే, మంత్రద్రష్టలైనటువంటి ఋషులు పవిత్రమైనటువంటి శబ్దాల ద్వారా కొన్ని ఆకారాలను సృష్టించారు. ఈ విశ్వంలో 3 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 1 సృష్టి, 2 స్థితి, 3 లయ. ఈ మూడింటికి 3 దేవుళ్లను నియమించారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారి జతలో 3 శక్తి స్వరూపాలను చేర్చారు. వారే సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి. మరి ముక్కోటి దేవతలు ఎందుకు వచ్చారు? ప్రకృతి మనకు కన్నతల్లి వంటిది. ప్రకృతిలో ప్రతి వస్తువును మనం చూస్తూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాం. అటువంటి ప్రకృతిని భగవంతుడిగా భావించడం అంటే సామాన్య మానవులకు అది సాధ్యం కాదు. అందుకని ప్రకృతికి ప్రతిరూపంగా స్త్రీని, దేవతను మంత్రాల ద్వారా సృష్టించి ఆ దేవతలను ఆరాధించడం ద్వారా ప్రకృతిని పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా, ప్రేమించినట్లుగా అనుభూతి కలగజేయటం కోసం ఆ విధంగా ముక్కోటి దేవతలను సృష్టించడం జరిగింది. ఇదంతా చాలా కీలకమైనటువంటి పరిణామం. అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి చెట్టుని, ప్రతి పంచభూతాన్ని, ప్రతి జంతువును కూడా భగవంతునిగా భావించే విధంగా వాటిని పూజించటం కోసం కర్మకాండను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ముక్కోటి దేవతల్ని, త్రిమూర్తుల్ని, త్రిశక్తి స్వరూపాలను అందరూ ఆరాధించే విధంగా, పూజించే విధంగా, భక్తి ప్రపత్తులతోటి సేవించే విధంగా దేవాలయాలను నిర్మించి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో అక్కడ అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటే ఆ ప్రాంతాలు మొత్తం కూడా శక్తి స్థావరాలు అవుతాయి. ఇదంతా సైన్స్లో ఒక భాగమే. త్రిశక్తి స్వరూపాలు కానీ, త్రిమూర్తులు కానీ, ముక్కోటి దేవతలు కానీ సామాన్య మానవుల కంటే భిన్నంగా ఉండటం వల్ల వాళ్ళ పట్ల మనకు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినప్పుడే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితేనే శరణాగతి వస్తుంది. సో అటువంటి
అద్భుతమైనటువంటి జీవన విధానం భారతదేశంలో రూపొందించబడింది. ప్రాథమికంగా కర్మకాండ, ఆ తర్వాత ఉపాసనాకాండ, అంతిమంగా జ్ఞానకాండ. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. అలాగే త్రిమూర్తులకు ప్రతిరూపంగా ముగ్గురిని కలిపి ఒక అద్భుతమైన స్వరూపాన్ని ఋషులు మనకు అందించారు. వారే దత్తాత్రేయుల వారు. అలాగే పురాణ పురుషులు, అవతార పురుషులు, కృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలచే పూజింపబడుతూ వచ్చారు. ఇటీవల కాలంలో మన మధ్య జీవించి దైవత్వాన్ని ఆపాదించుకొని మరణించిన తర్వాత కూడా వాళ్ళకి గుడులు, దేవాలయాలు నిర్మించి వాళ్ళను పూజిస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే దివ్యత్వంతో కూడినటువంటి ప్రతి వ్యక్తి దేవుడవుతాడు. వాళ్ళలో దివ్యత్వం ఉండాలి, డివినిటీ ఉండాలి. డివినిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడవుతాడు. ఇదంతా కూడా అద్భుతమైన జీవన విధానం. ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ ఎప్పుడు కూడా ఇటువంటి ప్రయోగం జరగలేదు. జరిగినా అది విజయవంతం కాలేదు. అయితే భగవంతుని యొక్క ఉనికిని వెలుగులోకి తెచ్చినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను గత 3 దశాబ్దాలుగా దీనిని గురించి లోతైన పరిశోధన చేసి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను, ఔన్నత్యాన్ని కనుక్కోగలిగాను. నేను 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు కేవలం రుగ్మతల నివారణ కోసం, ఆరోగ్యాన్ని పొందడం కోసమే నేను ప్రవేశించాను. కానీ సంస్థను స్థాపించి, శిక్షణా తరగతులు రూపొందించి, ప్రత్యేకించి వేదాలకు మూల ప్రమాణమైనటువంటి వేద విజ్ఞానంతో కూడినటువంటి సత్యదర్శనం, ఆత్మస్థితి శిక్షణను రూపొందించిన తర్వాత నాకు ఆధ్యాత్మిక మార్గం పట్ల అపారమైన గౌరవం కలిగింది. ఆ తర్వాత జీవనవేదం రూపొందించాను. ఆ 2 శిక్షణా తరగతులు రూపొందించిన తర్వాతనే నాలో శారీరకంగా, మానసికంగా విప్లవాత్మక మార్పులు సంభవించాయి. అందుకే నేను అనుభవించినటువంటి అనుభూతిని నాకే పరిమితం కాకుండా ఎక్కువ మందికి తెలియజేయాలనేటటువంటి భావంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. అదేమిటంటే ఋషులు వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేసినటువంటి స్థితిని ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఋషులు వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేసినటువంటి స్థితిని ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఆ పదాన్ని విడగొట్టి దాని అర్థం చెప్తాను. ఋతము అంటే ప్రకృతి సూత్రం లేదా ప్రకృతి. అంబరము అంటే వస్త్రం. ప్రజ్ఞ అంటే చేతనత్వం లేక జ్ఞానం. చేతనత్వం లేక జ్ఞానం. ఇక్కడ విషయం ఏంటంటే ఋషులు వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేసేటప్పుడు వాళ్ళకు అసలు శారీరక స్పృహ ఉండదు. నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావన కలుగుతుంది. ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. విశ్వాన్ని ఆవాహనం చేసుకుంటారు. మీరు కొంతమందిని గమనించండి. భవిష్యత్తు చెప్పేటప్పుడు, జ్యోతిష్కం చెప్పేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని బహిర్గతం చేసేటప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక రూపాన్ని కానీ, దేవుణ్ణి కానీ, దేవతను కానీ ఆవాహనం చేసుకొని అక్కడి నుంచి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఒక అశరీరవాణి ఆవహించి దాని ద్వారా ఈ వాక్ వస్తూ ఉంటుంది. ఋషులు పరిపూర్ణులు, సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు,
పరిపూర్ణులు, సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు. పరిపూర్ణులు అంటే పూర్ణత్వం సిద్ధించిన వారు. త్రికాలజ్ఞులు అంటే గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తు మూటిని చెప్పగలిగిన వాళ్ళు. సర్వజ్ఞులంటే అంతా తెలిసిన వాళ్ళు. అటువంటి ఋషులు బ్రహ్మజ్ఞానం ద్వారా పూర్ణత్వానికి చేరిన తర్వాత నేను ఫలానా అనే భావన ఉండదు. నేను ఏమీ కాను అనే భావన చేకూరుతుంది. నేను ఏమీ కాను అనే భావన స్పృహలోకి వచ్చిన తర్వాత, దాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళ ప్రజ్ఞ విశ్వవ్యాపితం అవుతుంది. దాన్ని సర్వము నేనే, అంతటా నేనే, అన్నిటా నేనే అనే భావన, దాన్నే ఎవ్రీబడీ స్టేట్ అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు మనిషి ఈ స్థాయికి వెళ్ళటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. వర్ణనకు, వివరణకు, అంచనాలకు అందనటువంటి విషయం అది. దాని గురించి తెలుసుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అనుభవిస్తూ ఉంటే ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి. శరీరం పూర్తిగా కరిగిపోయిన తర్వాత విశ్వ శరీరంతో ఆత్మస్థితి నుండి ఆత్మ దృష్టి ద్వారా ప్రకృతిని చూస్తారు. శరీరం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆత్మస్థితి నుండి ఆత్మ దృష్టి ద్వారా ప్రకృతిని చూస్తారు. ప్రకృతిలో ఎన్నో ఆకారాలు ఉంటాయి, రూపాలు ఉంటాయి, భిన్నత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అదంతా పంచభూతాత్మకం, పంచభూతాలమయం. అటువంటి పంచభూతాలకు పంచతత్వాలు ఉంటాయి. భూమిది వాసన తత్వం, నీటిది రుచితత్వం, అగ్నిది దృష్టితత్వం, వాయువుది స్పర్శతత్వం, ఆకాశానిది శబ్దతత్వం. పంచభూతాలు, పంచతత్వాలు. అయితే ఋషులు ఏ స్థితిలో ఉన్నారు? ఆత్మస్థితిలో ఉన్నారు. ఏ దృష్టితో ప్రకృతిని చూస్తున్నారు? ఆత్మ దృష్టితో ప్రకృతిని చూస్తున్నారు. ఇక్కడ మీరందరూ తెలుసుకోవలసిన కీలకమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, ప్రకృతిలో ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఆకారం ఉంటుంది, ఆకారాన్ని బట్టి శబ్దం ఉంటుంది, శబ్దాన్ని బట్టి ఆకారం ఉంటుంది. ఒక ఆకారం ఉంది, ఆకారాన్ని బట్టి దానికి శబ్దం ఉంటుంది. ఆకారం ఏమిటి? భూమి తత్వం, తర్వాత నీరు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశం. ఆకాశతత్వం సూక్ష్మమైంది, అదే శబ్దతత్వం. వీళ్ళు కళ్ళు మూసుకొని ఆత్మ దృష్టి ద్వారా ప్రకృతిని గమనిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు ప్రకృతి సూత్రాలు మొత్తం అవగాహన అవుతాయి. అందుకే ఋతం అంటే ప్రకృతి సూత్రము. ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఆకారం ఉంటుంది. వీళ్ళు కళ్ళు మూసుకొని ఆత్మ దృష్టితో ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఆకారానికి అనుగుణంగా శబ్దం బయటకు వస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అంతరంగం నుంచి వచ్చింది. అంతరంగం నుండి, ఆత్మస్థితి నుండి బహిర్గతమైనటువంటి ఆ శబ్దం పవిత్రంగా ఉంటుంది. అది అంతర్వాణి నుండి బహిర్గతం అవుతుంది. అంతర్వాణి. ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో, ఆత్మ దృష్టితో ప్రకృతిని చూస్తూ ఉంటారో, వాళ్ళకి ప్రకృతిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కదలికలు మొత్తం తెలిసిపోతాయి.
మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి చనిపోతాడు. స్థూలదేహం మన కళ్ళ ముందే ఉంటుంది. సూక్ష్మ శరీరం బయటికి వెళుతుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని భౌతిక దృష్టితో మనం చూడలేం. సూక్ష్మ దృష్టితో కూడా మనం చూడలేం. అయితే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ దృష్టి నుండి ఆ సూక్ష్మ శరీరాన్ని చూడవచ్చు. అసలు విషయం ఏంటంటే, భౌతిక దృష్టితో మనం చూసేది ఆకారాలని, రూపాలని, రంగులను చూస్తాం. సూక్ష్మ దృష్టితోటి వాటి తత్వాన్ని గమనించగలుగుతాం. అయితే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మస్థితికి వెళ్ళేటట్లయితే ఆ ఆకారంలో ఉన్నటువంటి తత్వాలు మొత్తం, ధర్మాలు కానీ, కదలికలు కానీ, ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అక్కడేమో ఆకారం ఉంది. ఆకారాన్ని ఆత్మ దృష్టితో చూశారు. దానికి సంబంధించినటువంటి శబ్దం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఆకారం ఎలా ఉంటే దానికి అనుగుణంగానే ఈ శబ్దం బయటకు వస్తుంది. అటువంటి పవిత్రమైన శబ్దాలనే మంత్రాలు అన్నారు. బిడ్డలారా, భారతదేశంలో మంత్రశక్తి ఉంది, ఇతర దేశాల్లో యంత్రశక్తి ఉంది. మంత్రశక్తి చాలా గొప్పది. ఈ శబ్దం బయటికి ఉచ్చరించగానే ఆ ఆకారానికి శబ్దానికి మధ్య సమన్వయం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఆకారాలు మారుతూ ఉంటే శబ్దాలు కూడా మారుతాయి. అక్కడ స్థితి మారుతుంటే వర్ణన కూడా మారుద్ది. నిప్పుకు ఒక ధర్మం ఉంటుంది, ఉప్పుకు మరొక ధర్మం ఉంటుంది. నీరు నిప్పును హరించి వేస్తుంది, అదే నీటి నుండి నిప్పు వస్తుంది. నీరు నిప్పును హరించి వేస్తుంది, అదే నీటి నుండి నిప్పు వస్తుంది. అంటే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది ఇప్పుడు వాటర్ నుంచి. కాబట్టి వీళ్ళు ఆత్మ దృష్టితో ఉన్నప్పుడు ప్రకృతి కదలికలు మొత్తం చూస్తూ ఉంటారు. అవన్నీ ఏమిటి? భగవంతుడి యొక్క రూపాంతరం. భగవంతుడి యొక్క రూపాంతరం కాబట్టి ప్రకృతిని కూడా భగవంతుడిగా భావించి పవిత్రమైన శబ్దాలతో అలా వర్ణిస్తూ ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఆకారానికి స్థితిని బట్టి, స్థాయిని బట్టి అనేక రకాల పేర్లు ఉంటాయి. ఉదాహరణకి సూర్యుని తీసుకోండి. ఉదయించేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం మరొక రకంగా ఉంటాడు, సాయంత్రం ఇంకొక రకంగా ఉంటాడు. సూర్యుడికి చాలా పేర్లున్నాయి. ఆదిత్యుడు, పోషణుడు, హరిదస్సుడు, రవి, ప్రభాకరుడు, కమలాప్తుడు, పద్మబాంధవుడు, ప్రభాకరుడు, వగైరా వగైరా. అదే మీరు నీటిని తీసుకోండి. సముద్రంలో ఒక రకంగా ఉంటుంది, నదిలో ఒక రకంగా ఉంటుంది, కుంటలో ఒక రకంగా ఉంటుంది, కాలువలో ఒక రకంగా ఉంటుంది, చెరువులో ఒక రకంగా ఉంటుంది, సరస్సులో మరొక రకంగా ఉంటుంది. ఆ విధంగా నీటికి చాలా పేర్లున్నాయి. ఉదకము, కర్బురము, తోయము, సలిలము, సారంగము, అగ్నిజము, వగైరా వగైరా వగైరా. ఇన్ని పేర్లు ఎందుకున్నాయండి? అక్కడ ఆకారం మారుతుంది, స్థితి మారుతుంది. కాబట్టి ఆకారాన్ని బట్టి, స్థితిని బట్టి పేర్లు పెట్టేటటువంటి శాస్త్రీయమైనటువంటి విధానం ఋషులు మనకు అందించారు. ఇది ఏ దేశంలో జరగలేదు. అటువంటి పవిత్రమైన గడ్డే మన భారతావని. అయితే వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు ఈ వేద విజ్ఞానం మొత్తం కనుమరుగవుతుందనే భావంతో అప్పుడు ఆ శబ్దాల మొత్తానికి
లిపి తయారు చేసి భాషను రూపొందించాడు. ఆ భాషే సంస్కృత భాష. సంస్కృత భాష అంటే సంస్కృతిని పెంచేది, ఉత్తమ సంస్కారాలను పెంపొందించేది. సంస్కృతిని పెంచేది, ఉత్తమ సంస్కారాలను పెంపొందించేది, సత్వగుణాన్ని అలవరిచేది. మంత్రాలు చదువుతూ ఉంటే పాత సంస్కారాలు కరిగిపోతాయి, విశిష్టమైన సంస్కృతి వస్తుంది. తమోగుణం రజోగుణం రెండు పోతాయి, సత్వగుణం వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే అటువంటి పవిత్రమైన శబ్దాలకి అనుగుణంగా అక్కడ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రత్యక్షంగా అనుభవించవలసిందే కానీ 4 గోడల మధ్య కూర్చొని వల్లెవేసేది మాత్రం కాదు. సూర్యుడు మారుతూ ఉంటే శబ్దం మారుతూ ఉంటుంది, ఆకారం మారుతూ ఉంటే శబ్దం మారుతూ ఉంటుంది. కాబట్టి ఆకారాలను బట్టి శబ్దాలను బహిర్గతం చేసేటటువంటి విధానమే ఋతంబర ప్రజ్ఞ. ఋతంబర ప్రజ్ఞ అంటే నామానికి రూపానికి మధ్యలో ఉన్నటువంటి పలుచటి వస్త్రాన్ని తీసేస్తే రెండు కలిసిపోతాయి. నామరూపాల సమన్వయ స్థితి, నామరూపాల అతీత స్థితి. ఆ నామం రూపం రెండు పోతాయి. కాబట్టి వాళ్ళు ప్రకృతిని ఆ విధంగా వర్ణించారు. వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? వాటన్నిటినీ, మంత్రాలని, శ్లోకాల మొత్తాన్ని ఒక భాష ద్వారా లిపిని తయారు చేసి రచించి మనకు అందించాడు. అంటే అనంతమైన భగవంతుణ్ణి పరిమితం చేశాడు. ఎందువల్ల? జాగ్రత్తగానండి. వాళ్ళు అవరోహణ క్రమంలో ప్రకృతిని చూశారు. అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్. ఆత్మస్థితి నుండి ప్రకృతిని చూశారు, వర్ణిస్తూ వచ్చారు. మరి కలియుగ మానవుడు ఏం చేయాలి? ఆత్మస్థితికి వెళ్ళాలి, ఇతని కింద నుంచి పైకి వెళ్ళాలి. దానికోసం ఆ భాష వచ్చింది. ప్రపంచం మొత్తంలో దాదాపు 4000 భాషలు ఉన్నట్లుగా అంచనా. కొన్ని భాషలకు లిపి ఉంటుంది, మరికొన్ని భాషలకు లిపి ఉండదు. కానీ అన్ని భాషలకు తల్లి భాష ఏమిటంటే సంస్కృత భాష. ప్రపంచంలో మానవుడు ఆటవికంగా ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అద్భుతమైన మంత్రాలతో కూడినటువంటి భాష ఈ సంస్కృత భాష. ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ప్రపంచంలో ఇప్పుడు చాలా భాషలు ఉన్నాయి. అవన్నీ స్థానికంగా, తాత్కాలికంగా అవసరాన్ని బట్టి రూపొందించబడ్డాయి. కొంతమంది మేధావులు కూర్చొని కంపోజ్ చేసి భాషలు తయారు చేస్తూ ఉంటారు. కానీ సంస్కృత భాష అలా కాదు. ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలుగులోకి వచ్చింది. ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలుగులోకి వచ్చింది. ఆ భాష మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడింది. మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడింది. ఇట్ ఈజ్ ఫార్ములేటెడ్ అకార్డింగ్ టు ద వోకల్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ స్వరం ఉంటుంది, స్వరపేటిక ఉంటుంది, వోకల్ కార్డ్స్ ఉంటాయి, లారింగ్స్, మ్యూకోజా ఉంటుంది. ఈ స్వరపేటిక నుండి బయటకు వచ్చినాయి ఈ శబ్దాలు. ఎట్లా? ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క రకమైనటువంటి అక్షరాలు బయటకు వచ్చినాయి. ఉదాహరణకి అచ్చులను తీసుకోండి. మన తెలుగులో ఉన్నటువంటి అక్షరాలే సంస్కృతంలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అచ్చులు ఎలా ఉంటాయి? ఆ, ఆ, ఈ, ఈ, ఓ, ఓ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. నాలుక వెంట్రుక వాసి కదలకుండా శబ్దాలు బయటకు వచ్చినాయి. అవే అచ్చులు. అచ్చులు. మరి హల్లులు ఎలా బయటకు వచ్చినాయి చూడండి ఒకసారి. కాక, గాఘ, ఇన్య. కాక, గాఘ, ఇన్య. ఇది గుట్టల రీజన్.
చా చా జా జా ఇణి ఫ్యారింజియల్ రీజన్. టాటా డాడానా నాలుగుపై పై అంగిలికి దాటింది ప్యాలటల్. తాతా దాదానా ఇది డెంటల్. పాపా బాబామా ఇది లేబియల్. మళ్ళీ మొత్తం ఒకసారి చెప్తాను. గుట్టల్ రీజియన్, ఫ్యారింజియల్ రీజియన్, ఆ తర్వాత ప్యాలటల్ రీజియన్, డెంటల్ రీజియన్, లేబియల్ రీజియన్. సో ఇది ఋషుల ద్వారా రూపొందించబడ్డ భాష. ఇటువంటి శబ్దాలు కనుక ఉచ్చరిస్తూ ఉంటే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉందనే భావంతో ఈ పవిత్రమైన శబ్దాలని మంత్రాలుగా రూపొందించి మనకు అందించారు. వేదవ్యాస మహర్షి వెళ్ళిపోయిన తర్వాత ఈ వేద మంత్రాలు మొత్తం కూడా శాస్త్రయుక్తంగా ఉచ్చరించడానికి వీలుగా వ్యాకరణం, ఛందస్సు ఇవన్నీ కూడా రూపొందించబడి అవి ఉచ్చరించబడుతూ వచ్చాయి. ఒక మంత్రాన్ని కానీ, శ్లోకాన్ని కానీ, పవిత్రమైన శబ్దాన్ని కానీ పదే పదే ఉచ్చరిస్తూ ఉంటే నాలుక పలచబడుతుంది. క్లిష్టమైనటువంటి శబ్దాలను కూడా సులభంగా ఉచ్చరించగలుగుతారు. భాషలో స్పష్టత ఉంటుంది. భాషలో స్పష్టత ఉందంటే మనసు స్వచ్ఛంగా ఉన్నట్లే. భాషలో స్పష్టత ఉంటే మనసు స్వచ్ఛంగా ఉన్నట్లే. అటువంటి సంస్కృత భాష యొక్క రూపాంతరమే భారతదేశంలో ఉన్నటువంటి భాషలు మొత్తం కూడా. తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, ఒరియా కానీ, ఈ భాషలు మొత్తం కూడా అవే అక్షరాలు ఉంటాయి, చూసుకోండి అక్కడ. కాబట్టి ఇటువంటి శాస్త్రయుక్తమైనటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ తర్వాత ఇదే భాష నుంచి అనేక రకాల పద్యాలు, పాటలు, భక్తి గీతాలు, భజనలు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు? భగవంతుని ఆరాధించటం కోసం, పూజించటం కోసం, స్తుతించటం కోసం ఇవన్నీ వచ్చేసాయి. ఒక భజన పాడుతూ ఉన్నాం అనుకోండి, దానిలో రాగం ఉంటుంది, తాళం ఉంటుంది, పల్లవి ఉంటుంది, శృతి ఉంటుంది, వాటితో పాటు భావం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి కనుక మనం ఉచ్చరిస్తూ ఉంటే రజోగుణం తగ్గిపోద్ది, ఇంద్రియ నిగ్రహం పెరుగుద్ది. పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే సోమరతనం, బద్ధకం తగ్గిపోద్ది. భక్తి గీతాలు, భజనలు చేస్తూ ఉంటే రజోగుణం పోతుంది. పూజలు పునస్కారాల ద్వారా తమోగుణం పోతుంది. భజనలు, భక్తి గీతాల ద్వారా రజోగుణం పోతుంది. ఆ తర్వాత జ్ఞానానికి వెళ్ళొచ్చు. అందుకే మీరు వేదాలను తీసుకోండి. కర్మకాండ, జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. ముందు పూజలు పునస్కారాలతో మొదలుపెట్టించారు. తర్వాత తత్వాలు, భజనలు, భక్తి గీతాలు వీటికి వచ్చేసారు. ఆ తర్వాత జ్ఞానానికి వెళ్ళారు. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, మన దేశంలో ఉండి మనం ఈ వేద విజ్ఞానం తెలుసుకోకపోతే అంతకుమించిన దురదృష్టం మరొకటి లేదు. అయితే నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. సూర్యుణ్ణి మేఘం ఆవహించినట్లుగా తాత్కాలికంగా కొంతకాలం ఈ వేద విజ్ఞానం కరుమరుగైంది, కానీ రాబోయే రోజులలో ప్రపంచానికి ఈ వేద విజ్ఞానమే శరణ్యం అవుతుంది. ఇవాళ భారతదేశం నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళుతున్నారు కదా. భవిష్యత్తులో భారతదేశం నుంచి ఆధ్యాత్మిక పిపాసకులు, గురువులు వెళతారు, ఆధ్యాత్మిక ప్రచారకులు వెళతారు. సో భారతదేశానికి అపారమైనటువంటి గౌరవ ప్రతిష్టలు వస్తాయి. ఎందుకంటే ప్రకృతిని పతనం చేయటం వల్లనే ప్రపంచం సంక్షోభంలో పడింది. అటువంటి ప్రకృతిని కాపాడే విధానాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి అద్భుతమైన కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. ఇప్పుడు తెలుసుకుంటున్నారు చాలామంది ప్రకృతి యొక్క విలువ. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ అబౌట్ కాస్ట్ అండ్ ఫర్గెటింగ్ అబౌట్ ద వాల్యూ. ఒక చెట్టును నరిగితే మనకు వచ్చేది
కొన్ని వందల వేల రూపాయలు. కానీ ఆ చెట్టు ఎక్కువ కాలం బ్రతికితే పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోయి లక్షల కోట్ల రూపాయల లాభం చేకూరుతుంది. అటువంటి ప్రకృతి యొక్క విలువను తెలియజేసినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. కాబట్టి ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. ఋషులు వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసినటువంటి స్థితిని ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఇది నామరూపాల సమన్వయ స్థితి, నామరూపాల అతీత స్థితి. నామాన్ని రూపాన్ని దాటితే మనకి శూన్యం వస్తుంది. అటువంటి శూన్య స్థితికి చేరటం కోసం వాళ్ళు పవిత్రమైనటువంటి మంత్రాలను ఇచ్చారు. మంత్రం అంటే మనసును కరిగించేది, మనసును విస్తరింపజేసేది, మనసుకు అతీతమైనది, ఆత్మస్థితి నుండి బహిర్గతం చేసేది, ఆత్మస్థితికి చేర్చేది. కాబట్టి ఇటువంటి విలువైనటువంటి వేద విజ్ఞానాన్ని నవీన మానవుడి మేధస్సుకు అనుగుణంగా సాంకేతిక పరంగా రూపొందించి అందించగలిగితే అతి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందొచ్చు. నేను రూపొందించినటువంటి శిక్షణా తరగతులు మొత్తం ఈ కోవకు చెందినవి. పైగా ప్రత్యక్షంగా అనుభూతిని పొందాను, అనుభవాన్ని పొందాను. అనుభవం నుంచి చెప్పేది ఏదైనా సత్యం అవుతుంది. అనుభవం లేకుండా చెప్పేది ఊహ అవుతుంది. ఊహ సత్యానికి దగ్గర కావచ్చు కానీ సత్యం మాత్రం కాదు. కాబట్టి ఇటువంటి విశిష్టమైన వేద విజ్ఞానాన్ని రాబోయే గురు సందేశాల్లో మీరు దశల వారీగా తెలుసుకొని విశ్లేషించుకొని అనుభవంలోకి పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్.